హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఒక పొడిని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ ఇడ్లీ బ్యాటర్ని కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది పోస్ట్ చేసి ఉన్నానండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా మనం ఇడ్లీలోకి చాలా రకాల చట్నీస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే మీరు ఈరోజు ఇలా మంచి మృదువైన ఇడ్లీలతో ఈ పొడిని తయారు చేసుకొని వేడి ఇడ్లీలలో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. చాలా సింపుల్గా మనం టేస్టీగా ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం ఇడ్లీలోకే కాకుండా దోశల్లోకి కూడా వేసుకొని తినచ్చండి. కాబట్టి ఈరోజు మనం ఈ ఇడ్లీ పౌడర్ని చాలా ఈజీగా టేస్టీగా ఒక 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి. ఒక మీడియం సైజ్ కప్పు మినప్పప్పు తీసుకోవాలండి. మీరు ఒక మెజర్మెంట్ తీసుకోండి, గ్లాస్ కానీ లేదు కప్పు కానీ. ఈ మినప్పప్పుని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు దోరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుంది, మనకు రెసిపీ అనేది టేస్టీగా ఉండదండి, పాడైపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ మినప్పప్పును వేసేసుకొని మనం తీసుకున్న కప్పుతోనే ఒక అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. మీరు గ్లాస్తో తీసుకుంటే గ్లాస్ మెజర్మెంట్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ కప్పు తీసుకున్నానండి. ఒక అరకప్పు మినప్పప్పు ఒకటైతే శనగపప్పు అరకప్పు తీసుకోవాలండి. ఈ శనగపప్పును కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచిగా కమ్మటి వాసన దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పప్పులు వేయించుకునే దాంట్లోనే ఈ టేస్ట్ అంతా ఉంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని ఒక 8 ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పచ్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. మీకు పచ్చి కరివేపాకు అవైలబుల్ లేకుంటే ఎండు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అయితే పచ్చి కరివేపాకు అయితే బాగుంటుందండి. ఇప్పుడు అవి 1 నిమిషం ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆ మినప్పప్పు పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకోవాలండి. ఈ ఇడ్లీ పొడిలో ఇంగువ పొడి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ 1 నిమిషం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని ఇదంతా కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని చూడండి ఈ విధంగా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ నున్నగా పౌడర్ లాగా వేసుకోకుండా కొద్దిగా లైట్గా అలా పరుకుగా ఉండేటట్టు వేసుకొని ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి. ఈ పొడిలో కొంతమంది వెల్లుల్లి వేసుకోకుండా చేసుకుంటారు. నాకైతే వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని అనిపిస్తుందండి. సో అందుకే నేను వెల్లుల్లి వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దీన్ని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి వేడి ఇడ్లీలతో ఈ పొడిని సర్వ్ చేస్తున్నానండి. ఈ ఇడ్లీ బ్యాటర్ని కూడా అంటే ఇడ్లీ దోశ 2 చేస్తానండి. ఈ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో పోస్ట్ చేసి ఉన్నాను. అది మీకు లింక్ అనేది ఇస్తానండి. కాబట్టి చూసి తప్పకుండా ఇలాంటి వేడి ఇడ్లీలు మృదువుగా చాలా ఎంత మల్లెపువ్వులాగా ఉన్నాయండి. ఇలాంటి ఇడ్లీలలోకి ఇలాంటి పొడి తయారు చేసుకొని మామూలుగా చట్నీస్ చేసుకుంటూ ఉంటాం రకరకాలుగా. మీరు ఈసారి ఎప్పుడు తినే చట్నీస్ కాకుండా ఇలాంటి పొడి చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారనమాట. కొంతమంది సరిగా చట్నీస్ అవి తినరు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి పొడి చేసేసుకొని ఇలా వేడి ఇడ్లీలలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఓకే అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.